ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా పెన్షన్? తీసుకునే వాళ్ళందరూ తెలుసండి. మీరు ఆర్టికల్ తీసుకొచ్చి మాట్లాడద్దు. మీకు మీరు అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడండి. ఆర్టికల్స్ తీసుకురావద్దు. ఎవరో రాసిన ఇది ఎప్పుడు చనిపోయారు చూడండి. మీరు ఎప్పుడు చనిపోయారు? నవంబర్ 8, డిసెంబర్ 8. మరి మీరు ఓటేసిన ఎమ్మెల్యేని అడగండి. అది ఓటేసి ఎమ్మెల్యే ఎందుకండి? మరి మీరు కూడా వచ్చి హైదరాబాద్ లో ఆర్టికల్ చూపించి మాట్లాడతాం కాదు. అక్కడ మీరు ఎవరికైతే ఓటేశారో మీ ఎమ్మెల్యే, మీ తాలూకా ఎమ్మెల్యే గారు ఎవరో, అక్కడ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో దాని తాలూకా కార్యాలయంలో ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని అడగండి. పని అవ్వని రోజు సచివాలయంలో మాట్లాడండి. మీరు అదే మీరు ఓటేసినప్పుడు అక్కడికి వచ్చి చేయండి. చూడండి, ఇక్కడ ఉండి మీరు విమర్శలు చేయడం కాదు. 11, 12 నెలల 8వ తారీఖు చనిపోయారు. చూడండి, అదేనా? అదే చూపించి మాకు ఇట్లా సర్టిఫికేట్ అది కూడా చూపించి దానికి ఏం అప్లై చేయాలో చేసి అడగండి. ఇక్కడ ఎవడో రాసిన ఆర్టికల్ ఒకటి తెచ్చేసి నాకు ఇవ్వలేదు అంటే కుదరదండి. ఎక్కడో రాయలేదు. నా సెల్లో చూడండి. నా సెల్లో 100 ఉన్నాయి. నా సెల్లో కూడా 100 ఉన్నాయి. మరి చూపించు. నా నాకు చూపించవా నువ్వు? మీరు ఏదో ఒక ఆర్టికల్ తీసుకుని రావడం కాదండి. చూపించి చూపించాయి. ఫోటో చూపించాయి. పెట్టండి. ఇగో నేను అక్కడే ఉన్నా. ఇగో మా నాన్నగారు ఆగు ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? సర్టిఫికేట్ తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 417 పంచాయతీ కార్యాలయాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు. అది మీకు తెలుసా? ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు మాట్లాడుతండి. మరి మీరు తీసుకొచ్చేది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు తీసుకొచ్చింది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. చూపించు. తీసుకొచ్చింది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన హైదరాబాద్ లో పనిచేసి ఆయన తిరగడు. ఊరు ఓపెన్ గా చెప్తాను. ఆ డబ్బులు కూడా తిరిగితే ఇస్తారు. ఎందుకు అందరికి ఇస్తున్నప్పుడు ఆయన హైదరాబాద్ నాకు తెలిసిన చనిపోతే ఇప్పుడు పెన్షన్ లేదు. హైదరాబాద్ లో తిరిగి ఆయన కరెక్ట్ గా కనుక్కుంటలేదు. అంటే కరెక్ట్ గా కనుక్కుంటే ఎవడిస్తాడు పెన్షన్? ఇది మాట్లాడారు. నేను 30 సంవత్సరాలు ఆటో చెప్పండి. మా ఆటో అన్న తమ్ముళ్ళ చిన్న కావచ్చు. నీ ఆటో 30 సంవత్సరాలు ఆటో 30 సంవత్సరాల నుంచి నాకు చెప్పండి. ఒకసారి మీ మొత్తం పెద్దోళ్ళు మీరు ఒక్కసారి ఇయ్యండి.